యవనస్తుడు తనకెన్ని ఆధిక్యతలు ఉంటాయి, అవన్నీ బలమగించుకున్నాడు. యవనులారా మీరు బలవంతులు, దుష్టుని జయించి ఉన్నారు అంటున్నాడు యోహాను. ఎక్కడ జయించారు? ఎక్కడ ఆలోచించారు? ఒక్కసారి క్రీస్తు వైపు చూడాలి. యేసయ్యా అఫ్షారు నేను కూడా ఇతరుల పట్ల వ్యసనాన్ని పెట్టుకొని, గ్రడ్జను పెట్టుకొని, ద్వేషాన్ని పెట్టుకొని, పగను పెట్టుకొని, అసూయను పెట్టుకొని, కక్షను పెట్టుకొని బతికితే నాకెక్కడ బలం ఉంది ప్రభువా? నేను బలహీనుడన్నాడు. బల్ల తీసుకుంటాను, బల్ల ఇస్తాను, కానీ నేను క్షమించలేను ఎవరిని. ఐఎమ్ ఏ స్ట్రాంగ్. క్షమించేదేవా. ఈరోజు ఇంటికి వెళ్ళి నేను ఎవరితో క్షమాపణ సమాధానం పొందుకొని తీరుతాను. రేపు సంభవించడం తెలియదు. వాడు పరిగెత్తుతూ ఉన్నాడు కంచెల గాడిద మీద, రాజ్యము నాదే అని. ఏ చుట్టూ వాడిని పట్టుకుందో వాడికి తెలియదు. మస్తిక వృక్షం ఎవ్వరు పట్టుకోలేదు. గాడ్ హెస్ క్యాప్చర్డ్ హిమ్. మస్తిక వృక్షం పట్టుకుంది, లాగి పాలిస్తుంది. ఆకాశానికి భూమి మీద మన బతికేమవుతుందో తెలియదు. మనం బస్సులో వెళ్తున్నప్పుడు ఏం తెలియదు, ఆటోలో వెళ్తున్నప్పుడు ఏమన్నా జరగచ్చు. అలాగని చెప్పి నేను బెదిరించట్లేదు. ఇట్ హ్యాపెన్స్ కనుక ఆ యొక్క ఎయిర్ ఇండియా A171 ఫ్లైట్ గుజరాత్లో నుంచి అహ్మదాబాద్ నుంచి తెచ్చినప్పుడు ఆ ట్రైన్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా అనుకున్నారు 2 లక్షలు లండన్కి టికెట్. ఆ యొక్క బిజినెస్ క్లాస్ 2 నిమిషాలు ఫ్లై కాలేదండి. 1 నిమిషం 30 సెకండ్లకు అహ్మదాబాద్లో కూలిపోయింది కదా. ఖాళీ బూడిదైపోయారు కదా. వాళ్ళ వస్తువులు కానీ ఏమి ఆనవాళ్ళు లేవు. మరణము లోకాన్ని వెళ్తుంది. మనం అనుకుంటాం మోడీ గారు వెళ్తున్నారు, ట్రంప్ వెళ్తున్నారు అనుకుంటాం. మన ద డెత్ ఈజ్ రీడింగ్ ద వరల్డ్. ఆలోచించి గుడ్ ఫ్రైడే పాటలు పాడడం కాదు, ఈస్టర్ పాటలు పాడడం కాదు, యూట్యూబ్ పాటలు పాడడం సిగ్గు వాళ్ళ బతుకైపోతే మనం అలాగే పాడాలి. వీ షుడ్ మీన్ ఇట్ వాట్ వి సింగ్. ఎప్పుడు పాడతామో దాని భావంతో పాడాలి. ఈరోజు మీరు క్షమిస్తాను, మంచి క్షమిస్తాను. అక్కకు, తమ్ముడికి, అన్నకు, పాస్టర్కి ఏం చెప్తున్నావు? సత్యం చెప్పు. సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేయు. The truth shall make you free. సత్యం అన్నాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. నీ ఆర్థిక శక్తి నీకు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వదు. నీ జ్ఞానము నీకు విడుదలివ్వదు. నీ కులము నీకు విడుదలివ్వదు. నీ జాతి నీకు విడుదలివ్వదు. ఈ సమస్తమైన తిరిగి నీకు ఓన్లీ